ఒక పైన తగ్ లైఫ్ సినిమాకి సంబంధించినటువంటి ఇష్యూ పూర్తయిపోయింది. ఇంకో పక్కన కుబేరా అంశంలో ఏదో అంబానీని విలన్గా చేసి చూపించేటటువంటి ప్రయత్నం చేశారు లాంటి ఇష్యూ నడిచింది. అదొక పక్కన నడుస్తుంది. ఈలోపు బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని అవమానించే విధంగా 8 వసంతాలు అట కొత్త సినిమా దాంట్లో ప్రవర్తించారంటూ దానికి సంబంధించినటువంటి సక్సెస్ మీట్లో ఒక సీనియర్ జర్నలిస్టు రైట్ చేసినటువంటి ప్రశ్నలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయితేనే బ్రాహ్మణుల్ని ప్రత్యేకించి అవమానిస్తున్నారు. సినిమాలో కాశీలో బ్రాహ్మణుడు అత్యాచారాలు చేసేవాడి కిందన చూపెడుతున్నారు. ఒక రేప్ సీన్ తీయాల్సి వచ్చినప్పుడు బ్రాహ్మణ్ణి ఎందుకు పెట్టారు, మిగతా అంశాల్లో కాపు కమ్మారెడ్డి ఇట్లాంటిది అంటే అక్కడ మిగతాది పేర్లు వాళ్ళ ఏం పెట్టలేదు, వాళ్ళ కులం పేరు అది చెప్పలేదు, ఒక్క బ్రాహ్మణని ఎట్లా పెట్టారు అంటూ ఒక రిపోర్టర్ అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. బట్ ఈ సినిమా మీద నాకున్న అబ్జెక్షన్ మాత్రం చెప్తున్నా, నా క్వశ్చన్ కాదు. ఆవిడ ఇందాక స్టేజ్ మీద ఒక్కొక్కరిని పిలిచినప్పుడు శుద్ధి అయోధ్య గారు రండి ఏదో క్యారెక్టర్ పేరుతో పిలిచారు. ఆయన ఏమని పిలిచారండి మీరు రమ్మని స్టేజ్ మీదకి? పంతులు గారు రండి అని పిలిచారు. అదే ఎందుకు అలా పిలవాల్సి వచ్చిందంటే ఆవిడ తప్పు కాదండి. సినిమాలో హీరో కులం ఏమైనా చెప్పారా? హీరోయిన్ కులం చెప్పారా? హీరో తండ్రి ఇంకో క్యారెక్టర్ ఎవరిదైనా కులం చెప్పారా? అంటే ఒక రేప్ చేసే విలన్ క్యారెక్టర్ చూపించాల్సి వస్తే మీకు బ్రాహ్మణ్ కావాల్సి వచ్చిందా? ఏంటంటే అది యాక్చువల్గా ఇక్కడ ఉండండి, నేను మాట్లాడుతున్నాను. కాశీ లాంటి పవిత్రమైన పుణ్యక్షేత్రంలో మీకు ఫైట్ సీక్వెన్స్ రేప్ సీక్వెన్స్ తీయడానికి ఒక కబేలా కావాల్సి వచ్చిందా? కాశీ లాంటి ఒక పుణ్యక్షేత్రంలో ఒక పంతులు ఒక ముస్లిము కలిపి రేపు సీన్కి అసిస్ట్ చేసినట్టు తీయాల్సి వచ్చిందా? ఏంటండి మైండ్ సెట్? ఏమి ఓ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ్ చెప్పలేపారా హీరోని? లేదా ఇంకోటి చెప్పలేపారా? యాక్చువల్గా క్యారెక్టర్ పేరు పోనీటేల్ గాయ్ అని ఉంటుంది సార్, బట్ ఐ డోంట్ నో హూ హాస్ గివెన్ దట్ నేమ్. అది తప్ప దీంతో ఇది ప్రస్తుతం వైరల్ అవుతోంది.